మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిషులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సింహరాశి వాళ్ళకి సంబంధించి మరి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుంది? మొదటి భాగం చాలా త్వరగా అయిపోయింది. మరి సెకండ్ హాఫ్ 2026లో వీళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్త పాటించాలంటారు? ఖచ్చితంగా సింహరాశి ద్వాదశ రాశిలో ఉండేటటువంటిది సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ జూన్ మాసం 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ 31 వరకు కూడా ఈ 2026 సంవత్సరంలో సెకండ్ అధ్యాయం ఏదైతే ఉందో రెండో అధ్యాయం అంటారు. ఈ రెండో అధ్యాయానికి ఎలా ఉండబోతుంది? అందరిలోనూ చికాకులు, ఆందోళన, టెన్షను ఇవన్నీ కనపడుతోంది. ఎందుకంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వల్ల కనపడుతూనే ఉన్నాయి. ఎట్లా ఉంటుందంటే సింహరాశి వారు మామూలుగానే వీరు సాదాసీదా వ్యక్తులు, అందరిని ఆకట్టుకునే తత్వంగా ఉంటుంటారు. అందులోనే ఇంట్లో బాధ్యతలు కానీ బరువులు కానీ తీసుకొని దాని ప్రకారంగా పరువు ప్రఖ్యాత పోకుండా ఎంత లేకపోయినా కూడా ఉన్నత శిఖరాలు అందుకోవాలి అనేటువంటి సంకల్పం ఉండి ఆ గోల్కి రీచ్ చేయాలా ప్లాన్ చేసేటువంటి వ్యక్తుల్లో చాలా గొప్పగా ఉంటారన్నమాట సింహరాశి వారు. ఎట్లా అంటే వీరికి ఏది ఉన్నా కూడా బయటపడరు, అంత త్వరగా బయటపడరు. వీళ్ళకి లేకపోయినా కూడా ఎదుటి వారికి అవసరం అంటే ఎక్కడైనా తెచ్చి ఇచ్చేటువంటి శక్తి ఉంటుంది. ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇంట్లో కానీ సింహరాశి వారు ఉన్నారంటే ఆ ధైర్యం ఉంటుంది. ఎదుటి వారికి అందరికీ కూడా ధైర్యం ఉంటుంది. నాకు ఫ్రెండ్ ఉన్నారు, ఏ అవసరమైనా వారు తీరుస్తారు. ఇంట్లో మా బాబు ఉన్నాడు, మా పాప ఉంది, ఎంతటి అవసరమైనా సరే చిటికలో కనీసం ధైర్యాన్ని ఇస్తుంది అనేటువంటి వ్యక్తుల్లో చాలా తక్కువ మంది ఉంటారండి. దాంట్లో సింహరాశి వాళ్ళు ఎక్కువ. రెండో వాళ్ళు వృషభ రాశి వారు ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ సింహరాశి వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. అలాంటి సింహరాశి వారికి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో సెకండ్ అధ్యాయం రెండో అధ్యాయంలో జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఇక్కడ జూన్ మాసం 2వ తారీఖున మారేటువంటి గ్రహం గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించేటువంటి గురువు 31 అక్టోబర్ వరకు కూడా కర్కాటక రాశి సంచరిస్తూ మరలా కూడా సింహరాశిలో 3 మాసాలు సంచరిస్తూ మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు అన్నమాట. అతను కూర్చోడానికి టైం పడుతుంది. తను కూర్చోవాలంటే మామూలుగా ఏదో కుర్చీ చేస్తే కూర్చోటాలేను. తను కూర్చోవాలంటే తనకు ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది, పెద్ద షార్వా ఉంటుంది, ఖబాలి ఉండాలి. ఆయన కూర్చునే విధానం చాలా గొప్పగా ఉంటుంది అనమాట. అలాంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు అంటే కనుక వీరికి 12వ స్థానం. ఎవరికి? ఈ సింహరాశి వారికి 12వ స్థానం. అటు నుంచి చూసుకున్నప్పుడైతే స్వస్థానం నుంచి ఉంటుంది, ఇక్కడి నుంచి చూసుకున్నప్పుడు ఏంటంటే 12వ స్థానం. 12వ స్థానంలో గురువు అంటే మూలిగ తాటిగా పడుతుంటారు చూసారా. మనం పోయి చెట్టు కాడ కూర్చుంటాము గాలి కోసం చెప్పి, ఆ పెద్ద తాటికాయ కొబ్బరికాయ తీసుకొచ్చి నెత్తిన పడేది అనమాట. ఇక వీళ్ళకి ఏంటంటే ఆ పడేటువంటి తాటికాయలో వజ్రాలు ఉండొచ్చు, వైఢూర్యాలు ఉండొచ్చు, మణిలు, మాణిక్యాలు ఏవైనా ఉండొచ్చు. వాళ్ళ అదృష్టం. ఇంకా వీరికి ఆల్రెడీ శని భగవాన్ అశుభ దృష్టి ఉంది, కేతు భగవాన్ యొక్క తొందరపాటుతనం ఉంది. వీరిద్దరి కలయికతో 12వ స్థానంలో గురువు అంటే అందరూ ఆలోచిస్తారు, అబ్బా అసలు మాకు ఇంకా ఏమీ దొరకదనుకుంటా, ఇంక మా పని అయిపోయింది, ఇక మేము ఏమీ చేయలేము 16 మాసాలు కూడా. మళ్ళీ శనో లేదా బుధుడో కేతు రాహులో మారితేనే మాకు తప్పితే మాకు ఇంకేం లేదనుకుంటారు. కానీ 22 సంవత్సరాలు దాటినటువంటి సింహరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పట్టిందల బంగారం అదృష్టమే. ఎందుకంటే మొదటిగా 3 మాసాలు జూన్ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ దాదాపు 4 మాసాల పాటు ఈ యొక్క గురు భగవాని యొక్క అశుభ దృష్టి అనుకుంటున్నారు కానీ శుభ దృష్టి. ఆ తర్వాత సింహరాశిలోకి గురు భగవానుడు వస్తారు. ఈ 6 మాసాలు కూడా వీరికి వచ్చేటువంటి ప్రక్రియలు ఎలా ఉంటాయి తెలుసా అండి? శని భగవాన్ నుంచి వచ్చేటువంటి చెడు క్రియలన్నీ కూడా తగ్గిపోతాయి. వీరు అనుకున్నటువంటి గోల్స్ కానీ వీరు అనుకున్నటువంటి కార్యాచరణ కానీ వీరు ఏదైతే అది అనుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చేందుకు వీరికి సన్నాహాలు చేస్తుంటారు. దానికి తగ్గట్టుగా గోల్స్కి రీచ్ అయ్యేలాగా ప్రయత్నాలు చేసి ముందడుగు వేయటం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. మొండిగా మూర్ఖంగా ముందు అడుగు వేస్తారు. వీరికి సహాయ సత్కారాలు కూడా అందుతాయి. ముఖ్యంగా ఎవరైనా సింహరాశి వారు బ్యాంకింగ్ సెక్టార్లో కానీ ఫైనాన్స్ సంబంధించింది కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్గా కానీ ఉంటే కనుక ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు, అలానే షేర్స్ మ్యూచువల్స్ చేసేవారు, అలానే ఇంకా ఈ కొరియర్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అలాంటివి ఉంటే కనుక మార్కెటింగ్ రంగాలు మాత్రం ఫైనాన్స్ సంబంధించింది అలానే కమ్యూనికేషన్ సంబంధించింది అయితే మాత్రం ఖచ్చితంగా వీరు నెగ్గుతారు. ప్రమోషన్స్ వస్తాయి. ఎవరికైనా శని భగవానుడు అశుభ దృష్టి ప్రమోషన్స్ వస్తాయండి, కానీ వీళ్ళకి వస్తాయి. ఎందుకంటే గురువు వీళ్ళకి
కనపడకుండా ఆదాయ వనరులు సృష్టిస్తారు. ఇప్పటివరకు బాధపడినటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ మరొక అవకాశం వచ్చింది అని ఖచ్చితంగా జెండాపై కపిరాజు ఏదైతే హనుమాన్ ఉంటాడో అంతటి ధైర్యంగా ఉండేటువంటిది అయితే మాత్రం ఈ 6 మాసాల్లోనే కనబడుతుంది. ఇకపోతే ప్రకృతి విపత్తులు కానీ లేదా ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏదైనా సహకరించకపోయినా వీరి ఆరోగ్యం ఏదైనా క్షీణించినా కూడా ఖచ్చితంగా వీరికి నయమయ్యేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. మంచి వైద్యం దగ్గరికి వెళ్ళడం ద్వారా వీరు ఖచ్చితంగా బాగుపడి మరలా కూడా పాతగా ఉండేటువంటి సింహరాశి వారు ఎలా అయితే ఉన్నారో అలాంటి గర్జించేటువంటి సింహంలాగా ఉండేటువంటి తత్వం కూడా వీరికి కనిపిస్తుంది. కాబట్టి సహాయం చేయాలన్నా, సత్కారం చేయాలన్నా, ఏదో ఎవరికైనా డబ్బు సహాయం చేయాలన్నా, లేదా వీరు ఎవరితో అయినా సహాయం పొందాలన్నా, లోన్స్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, వాహనం కావాలన్నా, ఏదైనా పంట భూములు పండించుకోవాలన్నా, లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా ప్రతి రంగంలో కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ 6 మాసాలు కూడా. నిద్రపోకపోయినా పర్వాలా, 12 గంటలు నిద్ర లేదా 6 గంటలు నిద్రైనా పోవాలి, కనీసం 4 గంటల నిద్రైనా పోవాలి. సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నాను, ఆరోగ్యం చెడిపోయినా ఇబ్బంది అయినా ఏమీ కాదు. ఈ 6 మాసాలు నిద్రాహారం మానేసైనా సరే అనుకున్నటువంటి గోల్స్ని సాధించడానికి మాత్రం ఖచ్చితంగా ఫైట్ చేయాలి, పరిగెత్తాలి. ఎవరితోనైనా సరే సాహసం చేయాల్సిందే. చేస్తేనే వీరు అనుకున్నటువంటి గోల్స్ ఖచ్చితంగా క్యాచ్ అవుతారు. అందులో రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారు ఎవరైనా ఉన్నారంటే వారికి అసలు అదృష్టం ఎలా ఉంటుందంటే వీరి ఇంట్లో పడుకొని ఉంటారు. ఖచ్చితంగా వారికి ఒక ఫోన్ వస్తుంది అనమాట, మీకు పదవి వచ్చేసిందండి, మీకు పదవి కట్టబెట్టేశారని వస్తుంది. వాళ్ళకే షాక్ అయ్యేటువంటి విధానం ఉంటుంది. అంటే గురువు అంత పని చేస్తాడు. ఆ గురువుతో పాటు శుక్రుడు ఉన్నాడు. ఇక అసలు చూడండి, శుక్రుడు సింహరాశి వారికి ఫ్రెండు. అలాంటి శుక్రుడు 12వ స్థానం రావడం, 12వ స్థానం నుంచి స్వస్థానానికి రావడం ఈ అదృష్టం మామూలు కదండి. ఇద్దరు కలిపేసి ఒకే స్థానంలో ఉండి 12వ స్థానంలో ఉన్నారంటే సింహరాశి వారికి మాత్రం ఖచ్చితంగా కుళ్ళుకోవచ్చండి. ఎవరైనా చూస్తే అసలు ఏంది వీళ్ళ ఆ సంపద ఏంటి, అసలు వీళ్ళ ఆలోచన ఏంటి, వీరిని ఇంత గ్రోత్ వెళ్ళిపోవడం ఏంటి, అప్పులు పోతాయి, అప్పులు బాగా తీరుతుంది, రుణ బాధ తీరుతుంది, అన్నీ సకాలంగా పూర్తవుతూ ఉంటాయి. ఎవరైనా దూరమైనటువంటి వ్యక్తులు కూడా దగ్గర అవుతూ ఉంటారు. ఏదైనా లవ్ చేసి వదిలేసినా కూడా దగ్గర అవుతూ ఉంటారు. పెళ్ళైన తర్వాత అయితే కాదు, పెళ్లి కాలేదు వారి కోసం ఎదురు చూస్తున్నా అంటే మాత్రం ఖచ్చితంగా దగ్గర అవుతారు. పెళ్ళయి భార్యాభర్తలు దూరం అయితే కూడా ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా వారు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. విడాకులు ఇచ్చినా సరే, పిల్లలు పుట్టలేని వారు ఎవరైనా ఉంటే సరే ప్రయత్నం చేస్తే, పెళ్ళి అయిన తర్వాత ప్రయత్నం చేస్తే పిల్లలు పుట్టేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇంత సానుకూల పడేటువంటి వాతావరణం ఈ 6 నెలల్లో, అంటే ముందు 6 నెలలు కష్టపడ్డారులేండి. ముందు 6 నెలలు అన్ని రకాలుగా పైనటువంటి అధికారుల చేత బాగా మందలింపు రావటము, అందరికీ కామెంట్లు చేయటము, రూమర్స్ రావటము, అసలు జాబ్ ఉంటుందా ఊడుతుందా అనేటువంటి పరిస్థితి నుంచి ప్రమోషన్ రావటం అంటే మామూలు విషయం కాదు కదండి. ఖచ్చితంగా చూడండి, వీళ్ళు రాసి పెట్టుకోవచ్చు, ప్రమోషన్ ఖచ్చితంగా వచ్చేది జాబ్ చేసే వాళ్ళకి. ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్స్ వస్తుంది, లేకపోతే స్థల మార్పిడి వస్తుంది, కొత్త జాబ్లో వచ్చేసి దాంట్లో దీనికన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు ఖచ్చితంగా నిద్రపోకుండా వీరు ఉదయాన్నే 4ంటికి కాదు బ్రాహ్మీ ముహూర్తంలో లేసేసి అర్ధరాత్రి 2 వరకు కూడా మేలుకొని ఉండొచ్చు. వీరు చేసేటువంటి ప్రతి క్రియలో కూడా, ప్రతి సాహసంలో కూడా, వీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమవుతుంది. కానీ చెడు కోసం చేయొద్దు, మంచి కోసం మాత్రమే చేయాలి. కాకపోతే వీరికి ఒకటండి, మనం ఎన్ని చేసినా సరే దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఒకటి కావాలి. ఆ దేవుని అనుగ్రహంతో పాటు మనము ఎన్నో రకాలైనటువంటి చేస్తుంటే సింహరాశి వారి పైన నరదిష్టి, నరకోశ, శత్రుభయం, శత్రుపీడ ఇవన్నీ చాలా ఉంటుంటాయండి. ఎందుకంటే సింహరాశి వారు కదా, ఈ సింహరాశి వారి పైన ఏడ్చే వాళ్ళకి సైతం ఎక్కువ ఉంటారు. వీరు అట్రాక్ట్ చేసే గుణం, వీరికి మోసం చేసే తత్వం ఉండదు, అబద్ధం ఆడేటువంటి పద్ధతి ఉండదు. ఎవరికైనా సరే వస్తే శత్రువునైనా సరే కూర్చోబెట్టేసి వారికి మజ్జిగో మంచినీళ్ళు ఇచ్చేసి, లేకపోతే ఆ సమయాన్ని తగ్గట్టు బీరో ఆ మందో ఇచ్చేసి కూర్చోబెట్టేసి వారిని ఏం కావాలని అడిగి సహాయం చేసే గుణం వారికి ఉంటుంది. కాబట్టి అంత మంచి వారికి ఏముంటుందయ్యా అంటే ఖచ్చితంగా వారి మీద చెడు క్రియలు ఎదగకూడదని చెప్పేసి బంధుమిత్రుల్లో నుంచే ఆ శత్రువుని కొనుక్కొని మరి వారి మీద క్రియలు చేసి ఉంటారన్నమాట. అవన్నీ కూడా పటాపంచలైపోవాలి. అప్పుడే వీరు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అవుతూ ఉంటారు. కానీ ఈ 6 మాసాలు మాత్రము వారు ఏదన్నా మంచి గురువు దొరికినా దొరకపోయినా సరే, గురువు 12వ స్థానంలోకి రాగానే, ఏది జూన్ 2వ తారీఖు నుంచి 12వ స్థానం రాగానే వీరికి మంచి అవడం మొదలవుతుంది. కాబట్టి వీరు ఏం చేసే పని లేదు. అలాంటివి ఏమైనా ఉన్నాయంటే మంచి గురువు ఏదైనా దొరికితే సమీప దూరంలో ఉంటే కనుక ఖచ్చితంగా కలవచ్చు. ఇక మనలాంటి వాళ్ళని అయితే కనుక చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మంచి చేసే గురువులు అయితే లేరు నాకు తెలిసి. ఆ డబ్బులు తీసుకోనో లేకపోతే మోసం చేసో లేకపోతే ఇంకేదో ఉంటుంది. కానీ మంచి చేద్దామనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే దీంతో పాటు ఏంటంటే దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం కన్నా ముందు వీరికి ఏంటంటే కనుక
ఇలాగ ఏమన్నా అయితే గనక మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి, మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు ఉంటాయి. మనకన్నా గుర్తుండమేమో కానీ మన ప్రేక్షకులకైతే మన దగ్గర ఏముంటాయో తెలుసు. ఈ వస్తువు తీసుకోవడం వలన మనకి మంచి జరుగుతుంది అనేటువంటి విధానం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు గురువు దగ్గరికి రావాలి అని సహరించాలి, అలానే వారికి ఓపిక ఉండాలి, అలానే దూరము దగ్గర ఉంటుంది. కానీ మన వస్తువు ఎంత దూరమైనా సరే వారి చెంతకి చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి. పెట్రోల్ రేటు పెరిగినా, డీజిల్ రేటు పెరిగినా, ఎద్దుల బండి వేసుకునే సరే వాళ్ళకి సంబంధించిన వస్తువుని పంపించేటువంటి పూచి మనం తీసుకుంటాం. కాబట్టి అలాంటి మంత్రోచ్చారణ చేసే వస్తువులు 1,00,000 ఉన్నాయి మన దగ్గర, సరసమైన ధరలోనే ఉన్నాయి. కొన్ని అయితే ప్రేక్షకుల కొరకు అందరూ బాగుండాలనేటువంటి నినాదంతో మనము పూర్తి ఉచితంతో కూడా ఇస్తున్నాము. వాళ్ళకి కావాలని సంప్రదిస్తే కూడా వారికి ఎలాంటి వస్తువు అయితే ఇవ్వలేకపోవచ్చు. కొన్ని అయితే మంత్రోచ్చారణ చేసి కుంకుమలు లాంటివి, సాంబ్రాణాలు లాంటివి అయితే ఉచితంగానే ఇస్తున్నాం. కాబట్టి సంప్రదించవచ్చు వాట్సాప్ ద్వారా కూడా. అలానే దేవుని అనుగ్రహం కావాలి. ఈ దేవుని అనుగ్రహం ఏంటి అంటే కనుక గురువు ఇట్టే 2వ తారీఖు మారగానే వీరు ఏదైనా సరే వచ్చేటువంటి గురువారం 2వ తారీఖు తర్వాత, జూన్ 2వ తారీఖు తర్వాత వచ్చేటువంటి గురువారం ఏదైతుందో ఇది ఎన్ని వారాలనే చేసుకోవచ్చు. అతీతం ఇక ఇన్ని వారాలే అని అయితే ఏం లేదు. ఎన్ని అయితే చేయాలనుకుంటారో అన్ని వారాలు. బ్రౌన్ కలర్ శనగలతో పాటు పట్టు వస్త్రాలు ఎక్కడ దత్తాత్రేయ స్వామి వారికి ఇవ్వాలి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్ర కవచము పఠన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటే వారికి ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు కూడా వీక్షించి వీరి అందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా దీవించేటువంటి సదవకాశం వీరికి ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఇలాగ కాలేదంటే మాత్రం ఖచ్చితంగా గురువు దగ్గర సంప్రదించవలసిందే. అలానే గురువు మారగానే వీరు చేయవలసినటువంటి ఒక చిన్న కార్యక్రమం ఉంది. అది ఎక్కడైనా గోశాలలు కానీ దేశీ ఆవులు కానీ ఉంటే కనుక అక్కడ వీరు తోటకూర కానీ, పాలకూర కానీ, బెల్లంతో కడిపినటువంటి తౌడు కానీ, బెల్లంతో కడిపినటువంటి జొన్న పిండి, గోధుమ పిండి కానీ అక్కడ ఆవుకు తినిపించాలి. ఇది ఒకసారి అయితే తినిపించాలి, తర్వాత వారి యొక్క ఓపిక. ఇలా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి నరదిష్టి, నరకోశ నుంచి ఉపశమనం లభ్యపడుతుంది. వారు అనుకున్నటువంటి పనులు ముందుకెళ్లేదానికైతే ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అయ్యేదానికి ఎందుకు అవరండి. కాకపోతే ఒకటి ఎఫ్ఐఆర్స్ లాంటివి కానీ, అక్రమ సంబంధాలు లాంటివి కానీ, చెడు చేద్దామని తత్వం కానీ ఉండదు సింహరాశి వారికి. స్వతహాగా ఏదైనా చెడు వ్యసనాలకి గాలి వాళ్ళ చేత వినేసి, చెప్పుడు మాటలు వినేసి దానికి అయితే ఉంటే కనుక అవన్నీ కూడా తీసేసుకుంటే ఖచ్చితంగా ముందుకెళ్లేదానికైతే వీరికి ఉంటుంది. ఓవరాల్గా జూన్ నుంచి డిసెంబర్ వరకు వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు.